సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులు పహల్గాం మృతులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం దాడికి పాల్పడిన వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలన్నారు. అదేవిధంగా ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, యువకులు పహల్గాం మృతులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, మతాలు ఈ దాడిని ఖండిస్తున్నాయన్నారు. ఏదైతే పర్యాటక ప్రాంతం ఉందో ఆ పర్యాటక ప్రాంతాన్ని వీక్షించడానికి మరి దేశాల నుంచి, విదేశాల నుంచి కూడా వందలాది మంది వస్తారు. మరి ఎవరైతే పోలీసు వాళ్ళ లెక్క ఉగ్రవాదులు పోలీసు డ్రెస్సులు వేసుకొని వచ్చి మరి పేరు అనుకుంటా 26 మందిని కిరాతంగా కాల్చి చంపినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మరి కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. ఏదైతే కశ్మీర్ బార్డర్లో ఇవాళ భారతదేశంలోని ప్రభుత్వం ప్రధానమంత్రి కానీ, రక్షణ మంత్రి కానీ, హోంమంత్రి కానీ మరి బార్డర్లో దేశ బార్డర్లో భద్రత సరిగా లేక ఇవాళ ఎంతోమంది ప్రాణాలు 26 మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి దానికి మేము తీవ్రంగా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు తీవ్రంగా ఖండించవలసినటువంటి విషయం ఇది. కాశ్మీర్ పౌరుల జరిగినటువంటి పర్యాటకులతో పాటు కేంద్ర సంబంధించినటువంటి ఆర్మీ ఫోర్స్పై జరిగినటువంటి పాక్ దాడి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో స్థానిక మలచ చౌరస్తా నుంచి అంబేద్కర్ వారికి తెలుపుకుంటూ ఏదైతే ఈ చర్యకు పాల్పడినటువంటి పాకిస్తాన్ వారిపైన తీవ్రమైన చర్యలు చేపట్టాలని చెప్పండి. మొన్నటి రోజున అనంతనాగ్ జిల్లా పహల్గాంలో మన భారతదేశం చిట్ట చివరి గ్రామము, మన స్విట్జర్లాండ్ అని చెప్పుకునేటువంటి ప్రాంతము, వేసవి విడిది కోసము కొంతమంది టూరిస్టులు అక్కడ పోయి విడిది చేస్తున్న సందర్భంలో కొంతమంది టెర్రరిస్టులు దేశంలో ఉన్నటువంటి మతోన్మాదం సృష్టించాలన్నటువంటి ఒక సంకల్పంతో మీరు ముస్లింలా, మీరు హిందువులా అనేటువంటిది కావాలని ముస్లిం, హిందూ అని పేరు చెప్పి, మీరు హిందూ అయితే మిమ్మల్ని చంపేస్తాం, ముస్లిం అయితే మీరు విడిచిపెడతావా అని చెప్పి కావాలనేటువంటి ఈ మాటలను రెచ్చగొట్టి భారతదేశాన్ని ఏ విధంగా వీళ్ళను విచ్ఛిన్నం చేయాలి, ఇక్కడ మతోన్మాదాలు సృష్టించాలి, కలిసిమెలిసి ఉన్నటువంటి భారతదేశాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలనేటువంటి ఒక పెద్ద భారీ కుట్ర భారతదేశం మీద జరగబోతా ఉన్నది.